ఇంకా ఈ సిట్ ఇంక ఇందులో తలదూర్చకూడదండి? అంటే సిట్ సభ్యులు ఇద్దరిని పెట్టారు కదా, ఇందులో సిట్ ఉన్న వాళ్ళేనా? సిట్ సభ్యులు ఇద్దరు, సిబిఐ తరఫున ఇద్దరు, ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఒకరు. సో ఈ విధంగా ఏమంటే కేంద్ర పరిధిలోకి పోయినట్లు లెక్క. సిబిఐ డైరెక్టర్ ఈ కేసు విచారణను దర్యాప్తును పర్యవేక్షిస్తారు. కాబట్టి సిట్ సభ్యులు కూడా అందులో సభ్యులుగా ఉండటము, తమ పాత్ర నిర్వహించడం తప్ప ఇక్కడ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయి తీర్పు డిక్టేట్ చేశారు. ఆయన ఒక మాట చెప్పారు, మేము ఇలా చెప్తున్నామంటే సిట్ సభ్యుల యొక్క విశ్వసనీయతను మేమేదో ప్రశ్నించటం అని కాదు, కానీ విస్తారమైన కోట్లాది భక్తులనండి రకరకాల ఇరుపక్షాలు విశ్వాసం నిలబడాలి అంటే ఈ మార్పు అవసరమని మేము భావిస్తున్నాము అన్నారు. దానికి ముందు వాళ్ళు తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ ఆయనను కేంద్రం అభిప్రాయం అడిగి రమ్మన్నారు. వాళ్ళు ఇదే చెప్పారు, ఏమని సిట్టు మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళ సభ్యుల మీద ఎవరి మీద మాకేం సందేహం లేదు, కానీ కేంద్రం ప్రతినిధి కూడా ఒకరుంటే మంచిదని మటుగా అనిపిస్తుంది, గౌరవ న్యాయస్థానం దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు అని. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు అయినా కేంద్రం అయినా కానీ స్పష్టంగా చెప్పకుండానే గౌరవప్రదంగానే కేంద్రం ఉండాలి, కేంద్రం కూడా ఉంటే దీని విశ్వసనీయత వస్తుంది అని ఒక వైఖరి తీసుకున్నారు. దానికి ఒక లాజిక్ కూడా చెప్పారు, అది న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ మాటలో వచ్చింది. రెండవది కపిల్ సిబాల్ కూడా, అంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి వైవి సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది, ఆయన ఏమన్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే కల్తీ అయిపోయింది అని ప్రకటన చేస్తున్నారు కదా, ముందే కొవ్వు కలిపారని, దీనివల్ల కొన్ని ఏర్పడ్డాయి అపోహలు. కాబట్టి ఆయన ప్రకటన చేస్తుండకపోతే మాకేం ఇబ్బంది ఉండేది కాదు, కాబట్టి మేమైతే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో జరపాలని మేము కోరుతున్నామన్నారు. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని స్వతంత్ర దర్యాప్తు సంస్థగా 2+2+1 బట్ డైరెక్షన్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ సిబిఐ. ఎందుకంటే దీని మీద ఉదయం నుంచి కూడా రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. నేను 2-3 ఇవి చేశాను, ఇప్పటికే నా అభిప్రాయాలు చెప్పా. కానీ జరుగుతుంది ఏంటంటే సిబిఐని యాడ్ చేశారు కానీ సిట్ని ఏమీ తొలగించలేదు, తప్పించలేదు అని. తప్పకుండా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్న తర్వాత సిట్ అధికారులు అక్కడ సహాయ పాత్రలో ఉంటారే తప్ప, సభ్య పాత్రలో ఉంటారే తప్ప సభ్యులుగా వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు? సో ఇది ఖచ్చితంగా సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదే సమయంలో సుప్రీంకోర్టే జరిపితే బాగుంటుందని అడిగిన దాన్ని కూడా తోసిపుచ్చింది. అది సాధ్యం కాదులేండి. ఇంకో మాట కూడా అన్నారు తీవ్రంగా, మీరు రాజకీయ మీ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్గా, రాజకీయ యుద్ధభూమిగా మా కోర్టును మార్చకండి అని కూడా చాలా స్పష్టంగా హెచ్చరించారు. పెద్దది నాటకాలు వద్దు అని కూడా ఒక మాట అన్నారు. నాటకాలు వద్దు అన్నది ఎప్పుడు అంటే 2 రకాలుగా కూడా, ఇటు ప్రభుత్వంతోనూ అటు వైవి సుబ్బారెడ్డి మీద ఒక విజిలెన్స్ నివేదిక విడుదలైంది, విజిలెన్స్ నోటీస్ ఇచ్చారు. ఇస్తే దీని మీద ఆయనేమో హైకోర్టుకు వెళ్ళి ఆ సంగతి ఏమో మీకు ఇందులో పొందుపరచలేదు అంటే ఎందుకు చెప్పలేదని ఆయన మీద కోపడ్డారు. ఇంకా రెండో విషయం, ముందే ఎందుకు చెప్పారు, దీని మీద చాలా చర్చ జరిగింది వర్మ. దీని మీద రాజకీయంగాను మీడియా మీద కూడా వ్యాఖ్యలు, కోర్టు చేయలేదు ఆరోపణ. నిజం చెప్పాలంటే శ్యామలరావు ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిందాన్ని మీడియా తప్పుగా ఇచ్చినందువల్ల అపార్థాలు వచ్చాయని టీటీడీ తరఫున మాట్లాడిన సిద్ధార్థ లూత్రా అంటారు. మీరు కూడా ఉన్నారు, అందరు చూశారు. ఆయన వనస్పతి కలిసింది, ఆ నెయ్యి మేము వాడలేదు, తిప్పి పంపాము, ఈ 2 స్టేట్మెంట్స్ ఆయన ముఖ్యంగా ఇచ్చారు. తర్వాత దర్యాప్తులో ఏం తేలుతుంది వేరు. అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలా చెప్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు ఎలా చెప్పగలిగారు అనేది ఇక్కడ వచ్చిన ప్రశ్న. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు సిద్ధార్థ లూత్రా అలాగే ముకుల్ రోహతగి అప్పటికే మాకు కొన్ని నివేదికలు వచ్చాయి, అది అందుకనే ఆయన అన్నారు, అది కూడా 100 రోజుల వేడుక, ప్రభుత్వం వచ్చి 100 రోజులైన ఉత్సవం సభ జరుగుతుంటే దాంట్లో దీన్ని ప్రస్తావించారు. అంటే మీరు చూడండి ఎలాంటి సర్దుబాటు చేసుకున్నారనేది. తప్పకుండా కోర్టు ముందుగా మీరు ఏ విచారణ దర్యాప్తు లేకుండానే ఇలా ప్రకటించటం కోట్లాది భక్తుల భావాల మీద, మనోభావాల మీద ప్రభావం చూపింది అని వాళ్ళు చేసిన వ్యాఖ్యకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు. అలా జరగలేదు, ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పడానికి
కొన్ని తంటాలు పడ్డారు. రోహ్తగి అయినా లూథ్రా అయినా దానికోసం మీడియాని ఎందుకంటే నిందించటం. మీడియా ఏమి న్యూస్ పేపర్స్లో తప్పు వచ్చిందని మీరు అక్కడ చెప్పొచ్చు, కానీ మీడియా ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఛానల్స్, ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు ఉన్నారు కదా. కాబట్టి కొంత ఇబ్బందికరమైన అంశమే రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే ముఖ్యమంత్రి ప్రధానంగా. మీరు చూడండి, ముఖ్యమంత్రి అలా మాట్లాడాలో తప్పేముందని పురంధేశ్వరి లాంటి వాళ్ళు కూడా చాలా గట్టిగా సమర్థించిన పరిస్థితి. ఇంకా చివరకు లూథ్రా ఏమన్నాడంటే ఒక దశలో దెర్ ఈజ్ నో గ్యాగ్ ఆర్డర్ అన్నాడు. ఏది గ్యాగ్ ఆర్డర్ మాట్లాడకూడదని ఏం లేదు కదా అని, అంటే మాట్లాడితే ఏముందండి అని. కాబట్టి అనేక కోణాల్లో ప్రభుత్వం యొక్క వైఖరి, ఇప్పటివరకు తెలుగుదేశం తరఫున వచ్చిన వాదనలు, వీటికి కొంత సుప్రీంకోర్టు తీర్పు ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు. అలానే ఇంకేమీ జరగలేదని వాళ్ళు ఏం చెప్పలేదు. ఒక మాట పదే పదే వాడారు. ఆ వచ్చిన ఆరోపణల్లో ఏ కాస్త నిజం ఉన్నా కానీ అందరూ చాలా బాధపడతారు. అవును. కాబట్టి దీన్ని నిశ్శేషంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దర్యాప్తు మీద కూడా ఎలాంటి సందేహాలు ఉండకూడదు. కాబట్టి మేము ఈ మిశ్రమంగా అందరినీ కలిపి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ నియమిస్తున్నాము. సో ముఖ్యమంత్రి ముందే చెప్పేస్తున్నారు కాబట్టి ఆ సంస్థ కుదరదు అని. అందువల్ల ఇది తప్పకుండా సిట్ ఇప్పుడు ఉండదు, అంతే కదా. ఉండే సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండదు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. రెండవది NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, దానికి సంబంధించిన CLLF వాళ్ళు ఏదో ఇచ్చిన నివేదిక ప్రామాణికం కాదు. ఇప్పుడు దేశమంతటికి అత్యున్నతమైన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీని మీద మళ్ళీ కొత్తగా దర్యాప్తు జరుపుతారు. మూడోది మీరు చూడండి సార్, ఏమాత్రం జరిగినా అన్న మాట వినడానికి చాలా బాగుండొచ్చు, కానీ జరిగిపోయింది, అయిపోయింది, పవిత్రతను మంట కలిపారు, భక్తుల భావాలు గాయపడ్డాయి, ఇన్ని మాటలు మనం మాట్లాడిన తర్వాత ఏమైనా జరిగిందేమో, ఎక్కడైనా ఉందేమో తేల్చండి మీరందరూ కలిసి అని కోర్టు చెప్పడం అన్నది తప్పకుండా ఈ దుమారం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పెద్ద యూటర్న్ తీసుకుంది ఈ వ్యవహారం అని మనం చెప్పక తప్ప. ఇంకేం బయటకు వస్తాయి, ఏం లేదు అన్నది మనం చూడాలి. దీనికి కాలపరిమితి కూడా ఏం లేదు కదా సార్? కాలపరిమితి కూడా లేదు. ఇంకోటి మాట కూడా చెప్పింది కోర్టు, ఏంటంటే మేము ఈ కేసు యొక్క మెరిట్స్ డిమెరిట్స్లోకి పోవట్లేదు, జరిగిందా జరగలేదా లేకపోతే వాటిలోకి మేము పోదలుచుకోలేదు. కాబట్టి మేము ప్రస్తుతానికి ఇంతవరకు ఈ పద్ధతిలో మేము ఉండదలుచుకున్నాము. ఏమన్నారు కోర్టు? సేయింగ్ దట్ అన్ ఇండిపెండెంట్ బాడీ విల్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. సేయింగ్ దట్ అన్ ఇండిపెండెంట్ బాడీ విల్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ అంటే దాని అర్థం ఏంటండి? ఉన్నదాంతో కాన్ఫిడెన్స్ లేదనే కదా. ఇంకా ఇండిపెండెంట్ బాడీ కాదు, ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. ది కోర్ట్ సబ్స్టిట్యూటెడ్ ది సిట్ విచ్ వాజ్ ఫార్మ్డ్ బై ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టినటువంటి దాని స్థానంలో దీన్ని తీసుకొచ్చింది. కాబట్టి చాలా స్పష్టంగా ద సిట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి మానిటర్డ్ బై CBI డైరెక్టర్. ది కోర్ట్ యాడెడ్, అదేం సందేహం లేదు దాంట్లో, కోర్ట్ యాడ్ స్పష్టంగా చెప్పింది CBI డైరెక్టర్. ద కోర్ట్ ఫర్దర్ క్లారిఫైడ్, వివరణ కూడా ఇచ్చింది. ఇట్ ఈస్ పాసింగ్ ది ఆర్డర్ టు అస్యూజ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది క్రోర్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ తిరుమల టెంపుల్ డైటీ అండ్ ఇట్స్ డైరెక్షన్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆన్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది ప్రజెంట్ సిట్. కాబట్టి మేము కావాలని ఇదంతా చేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొకటేమో the court also clarified that it has not observed anything on the merits of the allegations and counter allegations in the matter. అంటే ఇది కూడా మీరు చూడాలి. అంటే ముఖ్యమంత్రితో సహా చేసిన దాన్ని మేమేమి బలపరచట్లేదు, వ్యతిరేకించి ప్రత్యారోపణల జోలికి కూడా మేమేమి పోవడం లేదు. సో కోర్టు పూర్తిగా ఒక తటస్థ పాత్ర, ఒక మధ్యస్థ పాత్ర వాళ్ళు తీసుకొని నిజాలు నిర్ధారించండి అన్నారు. అందరూ అడిగింది అదే, నిజాలు నిర్ధారించండి, జరిగిన తప్పులు ఏమైనా ఉంటే తేల్చండి. కానీ వీ క్లారిఫై దట్ వీ విల్ నాట్ పర్మిట్ ది కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఏ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. ఇట్ అబ్జర్వ్డ్ టు ది ఎఫెక్ట్. కాబట్టి చాలా జరిగాయి. వెనక్కు తగ్గడానికి ఇంకో ఉదాహరణ కూడా మనం చెప్పాలి వర్మ, నిన్న కూడా మనం చర్చించాం. ఈ జడ్జీలు నమ్మకూడదన్నారు, వీళ్ళు జగన్ జడ్జి అన్నారు,
క్విట్ ప్రోకో అన్నారు, నాట్ బిఫోర్ మీ దాకా కూడా అవన్నీ ఇప్పుడు ఏమీ లేవు ఇక్కడ. తీర్పు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నాను అన్నారు. అవును. ఆయన అన్న తర్వాత వైసీపీ నాయకులు మటుకు భూమన్ కరుణాకర్ రెడ్డి అయినా, అంబటి రాంబాబు, రోజా అందరూ కూడా ఇదేదో మాకు విజయం అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇది విజయము అనే కోర్టు ఏమో ఒక వైఖరి ఏం తీసుకోలేదు. అదే సమయంలో ఏ తప్పులు జరగలేదని ఎవరు చెప్పడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ముందుగా చెప్పినట్టుగా కొవ్వు కలిసింది, అపవిత్రం అయిపోయింది, ఆ మాట అనొద్దండి, అది విచారించండి అన్నారు అంతవరకు. కానీ వైసీపీ ఇందులో పెద్దగా సంతోషించడానికి ఏం లేదు. కానీ చంద్రబాబు వాదన దెబ్బతిందని, అంటే ఎదుటోడి కేసు దెబ్బతింటే నా కేసు మేలైనట్టే కదా అన్న పద్ధతిలో. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, కొన్ని రాజకీయ సందేహాలు కూడా ఉన్నాయి. సిబిఐ పంజరంలో చిలుక కదా, కాబట్టి అది ఎలా ఉంటుంది అని. కొంతమంది ఏమో చంద్రబాబు మీద ఆధారపడ్డారు కాబట్టి చంద్రబాబు చెప్పినట్టు వింటుందని. వాళ్ళు చాలా పొరపాటు పడుతున్నారు. సిబిఐ కానీ ఈడీ కానీ పూర్తిగా కేంద్రం చెప్పు చేతుల్లో ఉంటాయి తప్ప తెలుగుదేశం అధినేత చేతుల్లోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీఏలో భాగస్వామి కదా అని. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఇది ఎన్డీఏలో నిన్న మీకు నేను చెప్పా ఈ పాజిబిలిటీస్ అన్ని. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, ఇదే జరగనివ్వండి అని కేంద్రం ఏం చెప్పలేదు అక్కడ. అవును. చాలా యుక్తియుక్తంగా వాళ్ళు చాలా తెలివిగా కేంద్రం దీనిలోకి తీసుకున్నారు దీన్ని. అంటే ఇప్పటికో 2 కేసులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రిది కొన్ని కేసులు, ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధించిన ఒక కేసు, సుప్రీంకోర్టు ముందు రకరకాల దర్యాప్తుల్లో. ఇప్పుడు తిరుమల తిరుపతి మతపరమైన విషయాలు వీటన్నిటికి సంబంధించిన విషయం కూడా కేంద్రం గుప్పిట్లో ఉండబోతుంది. ఇంకా సిబిఐ అంటారా, అంతర్వేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏం తేలింది ఇప్పటికీ? లేకపోతే మాట్లాడితే రామతీర్థం ఏవో అంటే ఏది తేలింది? కాబట్టి సిబిఐ ఏది తేల్చిందని ఇది అంత తొందరగా తేలుస్తారు అనేది కూడా ఒక పెద్ద సందేహం. పొలిటీషియన్స్ ఎవరైనా మాట్లాడకూడదు కదా సార్ దీని మీద? అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడొద్దని కోర్టు ఏమి గ్యాగ్ ఆర్డర్ ఏం పెట్టలేదు కదా. కాకపోతే రెచ్చగొట్టకుండా ఉండడము, ప్రశాంతత కాపాడాలి, బ్యాటిల్ గ్రౌండ్గా మార్చొద్దని. దీనికి గ్యాగ్ ఆర్డర్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా లేదా? ఇప్పుడు మనోభావాలకు సంబంధించింది ఎవరు నచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఇప్పుడు ఇదే కదా ఎంతవరకు దారి తీసింది. గ్యాగ్ ఆర్డర్ మీద ఏమి డిస్కషన్ జరగలేదండి? ఇంకెవరో మాట్లాడకూడదు ఈ రిపోర్ట్ వచ్చినంత వరకు అని ఏం వాళ్ళేం అట్లేమి ఇవ్వలేదు. గ్యాగ్ ఆర్డర్ అనేది వేరే సమయంలో అన్నారు. కానీ ఒకటి కదా, సహజంగా మాట్లాడడం తగ్గిస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు జగన్ ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే చంద్రబాబు తొందరపాటుగా ఆరోపణలు చేశాడు, అందుకని సుప్రీంకోర్టు కూడా దానికి అక్షింతలేసి, అవును, అలాగే సిట్టును కూడా లాగేసి సిబిఐకి అప్పగిచ్చారు కదా, కాబట్టి మా వాదన నిలబడింది అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఈ తీర్పు ఏమీ జరగలేదని చెప్పుంటే అప్పుడు వాళ్ళు సంతోషించుండొచ్చు. ఇదంతా నాటకమే అని వాళ్ళేం చెప్పలేదు కదా. నాటకాలు ఆడొద్దు, విచారణ జరిపిస్తామన్నారు. సో వీళ్ళైనా వాళ్ళైనా సుప్రీంకోర్టు ఉత్తర్వుకు లోబడి ఉండాలి. కాకపోతే ఒకటి, ఇంతమంది భక్తులకు సంబంధించిన ఈ అంశంతో తేలిగ్గా మాట్లాడడం, తొందరపాటుగా మాట్లాడడం, ముందుగానే అంతా అయిపోయిందని ఒక విధమైన ఆందోళనకు, మనస్తాపానికి గురి చేయడం సరికాదు అని మటుకు సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇది కొంత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరికి కొంత ఎదురు దెబ్బ కింద చెప్పాలి. ఆ వైఖరి మంచిది కాదు. మత రాజకీయాలు, దేవుడితో రాజకీయాలు వద్దన్నారు కదా, అదే తేల్చారు ఇప్పుడు. సో దేవుడితో రాజకీయాలు, మతంతో రాజకీయాలు సరికాదు, లడ్డూతో రాజకీయాలు సరికాదు అని మటుకు సుప్రీంకోర్టు తేల్చి పడేసింది. అందుకనే తన చేతుల్లోకి తీసుకుంది, ప్రభుత్వం చేతుల్లోంచి. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశమే కదా. ఓకే సార్, వైసీపీ ముఖ్యమంత్రితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ. ఆయన ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతారట బెంగళూరు. దానికి ముందే ఈ సుప్రీం కోర్టు ఆదేశాల దాని మీద ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతున్నారట. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తున్నారట. సుప్రీం ఏర్పాటు చేసిన శిస్తు దర్యాప్తు మాకు ఓకే, సత్యమేవ జయతే అంటూ చంద్రబాబు భేటీ. సత్యమేవ జయతే అనేది జగన్ గారి ఛానల్లో కార్యక్రమం కాబట్టి ఇవన్నీ సత్యం ఎక్కడుంటో తెలియదు, కానీ సత్యమేవ జయతే అని అందరూ అంటుంటారు.
సత్యమేవ జయతే కాబట్టి విచారణ న్యాయంగా జరగాలని మనం కోరుకుందాం. చంద్రబాబు నాయుడు దీన్ని స్వాగతించడం మంచి విషయం. ఎందుకంటే దీన్ని ఇంకా సాగతీయటం సాధ్యం కాదు అని తెలుసుకొని ఉండాలి. ఖచ్చితంగా తను మాట్లాడడం అనేది చిక్కులకు దారితీసిందని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు. అలాగే ఆయన పార్టీ కానీ ప్రభుత్వం కానీ దీని డ్యామేజ్ లిమిటేషన్, నష్ట నివారణ చర్యలు చాలా తీసుకున్నారు. అందులో కొన్ని పవన్ కళ్యాణ్, కొన్ని పురంధేశ్వరి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఇంకా దీని మీద ఒక్క అక్షరం కూడా మాట్లాడకుండా స్వాగతించి ఊరుకోవడంలో చాలా చాకచక్యాన్ని, చాలా పరిణతిని చూపించారని మనం చెప్పాలి. ఎందుకంటే నేను ముందు నుంచి అన్నాం కదా, వేరే ప్రతినిధులు వాళ్ళు మాట్లాడతారనుకోండి, బట్ తను వేసిన సిట్టును సుప్రీంకోర్టు పక్కన పెట్టినా కానీ దాన్ని వీళ్ళు స్వాగతించటం అంటే ఒక పరిస్థితిని, ఆవశ్యకతను చంద్రబాబు అర్థం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ సింపుల్ వెల్కమ్, ఈజ్ క్లోజింగ్ ఏ కాంట్రవర్సీ. దాని నుంచి ఆయన నెమ్మదిగా బయటకు వస్తున్నారు. మీరు అర్థం చేసుకుంటే పవన్ తిరుపతి వెళ్ళాడు కానీ చంద్రబాబు కర్నూలు వెళ్ళాడు. అవును, ఆయన చాలా రోజులుగా తిరుపతి వివాదం మీద మాట్లాడటం మానేశారు. ఈ రోజు వెళ్తున్నారు తిరుపతి. అదే ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు వెళ్తారు. ఇంకా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ముందు నుంచి తనకు స్వామి మీద ఉన్న విశ్వాసము, ఆయన ఇచ్చిన జీవితం అని కూడా చెప్తారు. తిరుపతి బిడ్డ ఆయన తిరుపతి వెళ్ళడంలో పెద్ద. రోజా గారు కూడా తిరుపతి బిడ్డే, నేను స్వాగతిస్తాను. రోజా కూడా తిరుపతి బిడ్డ అన్నారు. మంచిది, అందరూ ఆయన కోటీశ్వర్లు, కూటికి లేని వాళ్ళు అందరూ నీ బిడ్డలే అని చెప్తారు కదా. కాబట్టి అందులో పెద్ద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఏంటి? అవును, ఇదంతా కూడా అండాండమ్ములు, పిండాండమ్ములు, బ్రహ్మాండమ్ములు, బ్రహ్మలు మొదలుగా అని పాట పాడినట్టుగా భక్త రామదాసు. అవును, కాబట్టి అందరూ ఆయన పెట్టలే, దాంట్లో ఏముంది, అలాగే భావిస్తారు. కాబట్టే జాగ్రత్తగా ఉండాలి, కాబట్టే నోరు జారకూడదు, కాబట్టే వేడి పెంచకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం అది. బట్ ఫ్యాక్ట్ స్టాండ్స్, వాస్తవం అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అదుపు నుంచి, చేతుల్లో నుంచి మటుకు దర్యాప్తును కేంద్రం తీసుకుంది. ఓకే, కాకపోతే కేంద్రంలో ఉన్నది మోదీ గారి ప్రభుత్వం కదా. అవును, అప్పుడు రామ మందిర నిర్మాణ సంస్థలు అన్ని మత రాజకీయాలకు పేరు పొందినటువంటి కేంద్రం చేతుల్లోకి, అందులో పంజరంలో చిరుకలాగా ఉండే సిబిఐ చేతుల్లోకి ఇది వెళ్తే దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి? అన్నింటిని మించి సమయం ఎక్కువ తీసుకుంటుంది సిబిఐ, రాజకీయం ఎక్కువ అవుతుందో ఆ సందేహాలు కలుగుతాయి. మరి సుప్రీంకోర్టు వద్దంది, కేంద్రానికి కూడా చెప్తుందని మనం కోరుకోవాలి. ఓకే సార్, సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించం, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే అవహేళన చేస్తారా? రాముడు విగ్రహావిష్కరణపై రాహుల్పై విమర్శలు. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు, సనాతన ధర్మం పాటించే వారంతా ఏకం కావాలి, సెక్యులరిజం వన్ వే కాదు టూ వే. ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా శ్రీవారి పాదాల దగ్గర నిన్న మాట్లాడిన అంశాలు. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్నటి దీంతో గంగా చంద్రముఖిగా మారింది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పరివార్ ముఖుడుగా మారిపోయాడు. పరివార్ అంటే మీకు తెలుసు కదా, సంఘ పరివార్ ముఖుడుగా ఆయన మారిపోయారు. ఒక 2 రోజుల కిందటే నేను 99 టీవీలో మాట్లాడాను. స్వామి పవన్ కళ్యాణ్ అని కూడా శీర్షికతో సహా మనం ఒక తంపు కూడా పెట్టాం. నిన్న మాట్లాడిన తీరు మొన్న మీరు కొండ మీద కూడా చూశారు కదా. నిన్న చూసిన వెంటనే చూసిన తర్వాత ఏదో స్వామి పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా ఉంది, కానీ అక్కడ ఏమీ అంటే నేను ఒకటి స్పష్టం చేస్తున్నా. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా మాజీ చైర్మన్, ఆయన కూడా పవనానంద స్వామి అది ఇది అన్నారు. వాటితో నాకేం సంబంధం లేదు. ఆయన కంటే కాకుండా 2 రోజుల ముందే నేను ఈ మాట చెప్పున్నాను. ఆ ధోరణి ఒకటి అట్లా వస్తూ ఉంది అని. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో సంబంధం లేదు అంటూనే ఈ సమస్యను పూర్తిగా రాజకీయం చేశారు అన్నది నిన్నటి ప్రసంగంతో స్పష్టమైపోయింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎందుకు వచ్చాడు ఇక్కడ, మసీద్ ఎందుకు వచ్చింది, చర్చ్ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు అది వరకు వేస్తుంటే, లడ్డు పవిత్రత, తిరుపతి, 7 కొండలు, గోవిందుడు, అంతవరకు మీరు మాట్లాడండి. రాహుల్ గాంధీ ఏమి రాష్ట్రంలో వాళ్ళేమి అటు ఇటు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎన్డీఏ ఫేస్ ఆఫ్ ది ఎన్డీఏగా, ఫేస్ ఆఫ్ ది పరివార్ అండ్ ఇట్స్ అలీస్ వాళ్ళ యొక్క ముఖ చిత్రంగా మారిపోయాడు. కావాలనే అవన్నీ ఆయన వ్యూహాత్మకంగానే మాట్లాడారు. దక్షిణ భారతంలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఒక ఫేస్గా మారుతున్నారు, బీజేపీ కూటమికి అనే ఒక పూర్తి సంకేతాలు ఆయన నిన్న ఇచ్చారు. తీవ్రమైన పదాలు కూడా వాడారు.
తీవ్రమైన భాష, ఆయన ఊగిపోయారు అవన్నీ. నేను అంతకుముందు కూడా అడిగాను వర్మ గారు, పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అట్లా? ఇదే అక్కడ జరిగితే ఊరుకుంటారా, ఇదే ఇక్కడ జరిగితే ఊరుకుంటారా? ఎవరు ఒప్పుకున్నారు సార్? డావిన్సీ కోడ్ సినిమాను నిషేధించకుండానే ఈ దేశంలో లౌకికవాదులు చెప్పారు. లేకపోతే ఫత్వాలు ఇవ్వకండి, దియోబండి చేయకుండానే చెప్పారు. ఏ మతోన్మాదమైనా మతతత్వమైనా వద్దు. మతం వేరు, మతతత్వం వేరు. కాబట్టి మతతత్వాలను అన్నింటినీ వ్యతిరేకించారు. కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆయన పాటించదలుచుకుంటే పాటించవచ్చు, కానీ రాజ్యాంగంలో ఉన్న లౌకిక తత్వం మీద దాడి చేయడం మటుకు చాలా పొరపాటు. లౌకిక తత్వం వన్ సైడెడ్, లౌకిక తత్వం నో సైడెడ్ అండి. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తుంది ఏంటంటే, లౌకిక తత్వం అనేది ఏ మతంతో సంబంధం ఉండకూడదని చెప్తున్నటువంటిది. దాన్ని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సూడో సెక్యులరిస్టులు, కుహన లౌకికవాదులు, ఈ పదాలన్నీ ఆయన నిన్న వాడినవి చాలా వరకు బీజేపీ ఇన్స్పైర్డ్ పదాలు. బీజేపీ వాళ్ళు అలా మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ చెల్లుబాటు కాదని. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ స్థాయిలో అంతగా మాట్లాడారు? ఆయన ఎవరెవరినో కోట్ చేశారు. వారాహి డిక్లరేషన్, ఇప్పుడు ఎన్ని మతాలు ఇన్ని మాట్లాడి మనం డిక్లరేషన్ ఎందుకు అనాల్సి వచ్చిందండి? ఎందుకు అనాల్సి వచ్చింది? ఊరికే ఒక్క చిన్న ప్రశ్న వేస్తున్నాను. ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అండి, ఆధునిక నాగరికత, ఆధునిక ప్రజాస్వామ్యం అన్నది అనేక భాషల, అనేక భావాల, అనేక సంస్కృతుల యొక్క సమ్మేళనంగా ఇవి ఉన్నాయి. ఇప్పుడు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంలో ఆయన కాషాయ వస్త్రాలు అవి వేసుకొని ఉండొచ్చు. దిగొచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదు మళ్ళీ హరిహర వీరమల్లో ఏదో షూటింగ్ మొదలుపెట్టినా వేరే వేసుకుంటారు. కాబట్టి వేష భాషలు ఏముండాలి, ఆహార పదార్థాలు ఏం తీసుకోవాలి, ఏ దేవుని కొలవాలి, ఇది చదవాలి, వీటన్నిటినీ మనుషులు నిర్ణయించుకుంటారు. భారత రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఉంది. అటువంటిప్పుడు మీరు పదే పదే నా ధర్మం మీద దాడి చేస్తే మాట ఎవరు ఎందుకు మాట్లాడలేదని అక్కడికి రంగనాయకమ్మ గారు విశ్వవృక్షం రాశారు. మీరు కల్పవృక్షం అని భావించే హక్కు మీకున్నప్పుడు ఇంకొకరు విశ్వవృక్షం అని ఆమె రాశారు. కొంతమంది భావిస్తారు. దాన్ని విషవృక్షంగా చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఉండకూడదా? వ్యతిరేకించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఉండకూడదా అని ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకెక్కడి దాకా పోయారంటే తమిళంలో కూడా మాట్లాడారు. డిఎంకే వాళ్ళు పొద్దున్నుంచి ఫైర్. మీరు ఏదైనా ఉంటే తమిళంలో మాట్లాడి ఇక్కడికి వచ్చి మాట్లాడండి, మేము దాని మీద మా స్పందన ఏదో చెప్తాము సనాతన ధర్మం గురించి, అక్కడ కాదని ఒక విధంగా చాలా కవ్వింపు ధోరణిలో సాగింది ఆయన ప్రసంగం. ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ లీడర్ లైక్ పవన్ కళ్యాణ్. అందుకే నేను అంటున్నాను, ఆయన నెమ్మదిగా పవన్ కళ్యాణ్ కాస్త పరివార్ ముఖుడుగా మారిపోతున్నాడు. మరి వాళ్ళు ఏమైనా కోరారా అలా మాట్లాడమని? రేపు తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో కూడా ఆయన ఇలాంటి ప్రచారం బీజేపీ తరఫున చేయబోతున్నారా? ఎందుకంటే వాళ్ళకి చాలా లాభమైంది. పవన్కు చంద్రబాబు కంటే ఇది వాళ్లకు, బీజేపీకి, అందులో ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటక, తెలంగాణలో ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటారు. రాజకీయం తప్ప అది నిన్న జరిగింది ఎక్కువ భాగం రాజకీయ ప్రాయశ్చిత్తంలాగే. నిన్న జరిగిన దాంట్లో సనాతన ధర్మం కంటే ఆధునిక భారత రాజకీయం ఎక్కువగా కనిపించింది. ఓకే, ఆధునిక భారత రాజకీయం ఎక్కువ కనిపించింది. తిరుపతి గురించి, తిరుపతి అభివృద్ధి గురించి, లడ్డు గురించి, కల్తీ గురించి ఏం చర్యలు తీసుకోవాలనే అంశాలు అవేం మాట్లాడలేదు ఆయన. అవి చాలా తక్కువ మాట్లాడారు. ఇంకొకటి జగన్ చేశాడని నేను అంటలేదు, జగన్ చేశాడని నేను అనడం లేదని ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు? జగన్ను మీరు విమర్శిస్తే ఎవరైనా తప్పుపట్టలేదే. మతాల సమస్య, మతాల మధ్య తెచ్చినందుకు ఈ సమస్య అని చెప్తే అంత కోపం ఏంటి, ఆగ్రహం ఏంటి? చాలా పొరపాటు అండి అది. దక్షిణ భారత సంస్కృతికి పూర్తి భిన్నమైంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు దక్షిణ భారత సంస్కృతి అనే మాట తెచ్చిన వ్యక్తే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ లడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు పాచిపోయిన లడ్డు దగ్గర బయలుదేరింది జనసేన యొక్క రాజకీయం కాకినాడలో, అంతే కదా. ఆయన గెలిచిన పిఠాపురానికి కొద్ది దూరంలోనే వెంకయ్యాజీ అని ఆ రోజు హిందీలో మాట్లాడారు. అవును, గద్దర్తో వీళ్ళతో కలిసి దక్షిణ భారతానికి ఒక ఫెడరేషను, ఒక రాజకీయ ఇది పెడతాను, ఎంతకాలం మేము నార్త్ ఇండియా పెత్తనంలో ఉండాలన్న పద్ధతిలో మాట్లాడారు.
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొకటేమో పదే పదే యువతను, వాళ్ళేమో మాటి మాటికి బహుశా ఏం అరుస్తున్నారో తెలియదు, వాడికేం తెలియదు. యువత ఇవి సనాతన ధర్మాన్ని నేర్చుకోవాలండి యువత. సార్ వివేకానందుడు చెప్పాడు సార్, నా యువతకు, నా భారతీయులకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేర్పించండి, అభివృద్ధికి కావాల్సిన మార్గం చూపించండి, ఇంకా ఇంకా వెనక్కు పంపించకండి అని బ్రిటిష్ వాళ్ళను వివేకానంద స్వామి కోరుకున్నాడు సార్. రాజా రామ్మోహన్ రాయ్ కోరుకున్నాడు సార్. చాలామంది ఎందుకంటే మన దేశం ముందుకు పోవాలని కోరుకున్నారు, కానీ సనాతనం అని వెనక్కు తీసుకువెళ్ళమని ఎవరు ఎప్పుడు కోరుకోలేదు సార్. చాలా చాలా ఆశ్చర్యం. నిన్న ఆయన మీరు సభలో స్పందన అదంతా చూస్తే కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానం, ఆకర్షణ మీకు కనిపిస్తాయి, కానీ ఆయన చెప్పిన విషయాలతో ఏదో ఊగిపోయి ఉర్రూతలగిన సందర్భం మటుకు మీకు అక్కడ కనిపించదు. అక్కడికి ఆ పక్కనున్న మిత్రులతో సహా మరి వారాహి డిక్లరేషను, ప్రసాదాలు ఎలా తయారు చేయాలి, వాటి కోడ్ ఎలా పెట్టాలి, ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కాదు సార్, మత సంస్థలు అవి చూసుకుంటాయి. మరి ఆయన మాట్లాడింది ఇంకా చివరి మాట, ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పార్లమెంట్ చట్టం చేయాలని కూడా ఆయన కోరారు. అవును, అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదన్నారు, జనసేన అధ్యక్షుడి హోదాలో మాట్లాడలేదన్నారు. ఏ హోదాలో మీరు ఆ చట్టం చేయమని అడుగుతున్నారు సార్? మరి మీరు అవి రెండు కాకపోతే అసలు అంతమంది జనము, అంత ఆకర్షణ, మీడియాలో అంత ప్రచారం మీకు లభిస్తాయా? ఎందుకు మీరు పదే పదే నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదు, నేను జనసేన అధ్యక్షుడి హోదాలో మాట్లాడలేదు ఎందుకు చెప్తున్నారు అసలు? ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ హోదాలో మాట్లాడలేదు, మీరు ఒక ఎడిటర్ హోదాలో అడగట్లేదు, దానికి ఏమన్నా ఆ మాటలకి ఏమన్నా ఇది ఉందండి? ఇంకో మాట కూడా అన్నారు, మీకు అవసరమైతే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానన్నారు. వదిలిపెట్టాక ఇవన్నీ మాట్లాడి ఉంటే కొంత అర్థం ఉండేది. అంటే నేనేం పెద్ద మాట మాట్లాడలేదు, ఉన్న మాట చెప్తున్నా. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి అందులో అన్నీ చేసుకుంటూ మొన్ననే కదా ఎన్నికయ్యారు, ప్రజలు అంత పెద్ద తీర్పిస్తే వదిలిపెట్టడానికి ప్రజాస్వామ్యం కోసం ఇస్తాను, ప్రజల కోసం ఇస్తాను, రాష్ట్రం కోసం ఇస్తానని చెప్పండి. సనాతన ధర్మం కోసం నేను పదవిని వదిలిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని పదవిలో ఉండి చెప్తున్నారు. కాబట్టి దీంట్లో రాజకీయంగా చాలా తీవ్రమైన, రాజ్యాంగ పరంగా తీవ్రమైన ఇంప్లికేషన్స్, ఆంతర్యాలు ఇందులో ఉన్నాయి. మరి ఆయన ఎలా వీటిని సరి చేస్తారు, లేకపోతే కొండ దగ్గరే వాటిని వదిలేసి మళ్ళీ ఇతర రాజకీయాల్లో మునిగిపోతారా తెలీదు. నేను లేవనెత్తిన ప్రశ్నలన్నీ మటుకు చాలా ప్రాథమికమైన ప్రశ్నలు. ఏది సనాతన ధర్మం, ఏది హిందూ ధర్మం, ఇతర మతాలతో ఉన్న సంబంధాలు ఏంటి, ఆయన చాలా ఇంకా క్లారిటీ పవన్కు క్లారిటీ లేదు. పవన్కు రాజకీయాల మీద క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు, బీజేపీతో కలిసి వెళ్ళాలనుకున్నారు, కానీ భారతదేశంలో ఉన్న మత సంబంధమైన వైవిధ్యాల పట్ల మటుకు ఆయనకు పూర్తి క్లారిటీ లేదు. రాజ్యాంగ పరంగా సనాతన ధర్మాన్ని రక్షించడానికి పార్లమెంట్ చట్టం చేసే అవకాశం కూడా దాదాపు ఉండదు. సార్ కొండా సురేఖ, సెక్యులరిజం ఎప్పుడు వన్ వేనే. సెక్యులరిజం ఓన్లీ వన్ వే ఈజ్ కీపింగ్ రిలీజియన్ ఫ్రమ్ పాలిటిక్స్. మతాన్ని వన్ వేనే, వన్ వే కాదు, టూ వే. అదే నేను చెప్తున్నా, వన్ వేనే. ఆయన వన్ వేనే. మతాన్ని రాజకీయాలకు దూరంగా పెట్టడం, ఇది ఒక్కటే సెక్యులరిజం అంటే అర్థం. అందరినీ సమానంగా చూడటం అంటే అది కూడా అంతే, సంబంధం ఏం లేదు. ఎందుకని అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక తీర్థయాత్ర ఎవరిది జరిగినా, ఒక వేడుక ఎవరిది జరిగినా అందరికీ ప్రభుత్వంగా కొన్ని ఏర్పాట్లు చేస్తాము, భద్రత కల్పిస్తాము, ఆహారంలో ఇంకొన్ని పరిశుభ్రత ఇట్లాంటివి చేస్తాము. ఆ తేడా ఉండకూడదు, అంతవరకే ఎవరికైనా. అంటే ఇప్పుడు ఇస్లాం కోసం చేస్తే వన్ వే, క్రిస్టియన్స్ టూ వే, హిందూస్ త్రీ వే, అన్ని వేలు ఉండవండి. ఒకటే సూత్రం రాజ్యాంగమే చెప్తుంది వర్మ ఆ విషయం కూడా. ఏమని అంటే ప్రజారోగ్యము, పరిశుభ్రత విషయాల్లో మటుకు మత స్వేచ్ఛ వర్తించదు. అన్నీ ఇప్పుడు ఉదాహరణకు మనం కోవిడ్లో కొన్ని అనవసరమైన చర్చలు తెచ్చారు కదా, ఒక మతము కారణమని సుప్రీంకోర్టు తర్వాత ఆగ్రహించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ తప్పకుండా మరింత స్పష్టతతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది.
లౌకిక తత్వం ఎప్పుడూ వన్ వేలోనే ఉంటుంది. లౌకిక తత్వానికి